హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్గా లైనింగ్ పార్ట్ అయితే జాయిన్ చేసి పెట్టుకున్నా. హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేసుకోలేదు. అయితే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ కాగానే మనం షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుంటాం కదా. ఈ షేప్ బెల్ట్ అనేది ఏ రకంగా స్టిచ్ వేసుకుంటే మనకు ఖర్చులు అనేటివి కనిపించకుండా స్టిచ్ వేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత కొంచెం స్టిఫ్గా ఉండాలి అని కొంతమంది కస్టమర్లు అయితే అంటారు కదా. వాళ్ళ కోసమైనా రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా వేసుకునే వాళ్ళకైనా ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా కూర్చుంటుందండి. ఇలా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ వేసుకున్నా. దానిపైన మెయిన్ పార్ట్ అంటే మనకు ఏదైతే బ్లౌజ్ ఉంటుందో ఆ క్లాత్ అయితే పెట్టుకున్నా చూడండి. దాని తర్వాత మనం లైనింగ్ పార్ట్ అయితే క్లియర్గా మన షేప్ బెల్ట్ కోసం అయితే కట్ చేసుకుంటాం కదా. ఆ క్లాత్ అయితే ఇలా రెడీ చేసేసుకొని సేమ్ ఇప్పుడు ఈ పార్ట్ ఇట్లా ఉంది కదా, దీనికి ఎదురుగా ఆపోజిట్లా ఇలా అంటే మనకు షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకు ఎటువంటిది ఈ ముక్క అనేది ఉంటుంది కదా, ఈ చివర్లో ఈ షార్ప్నెస్ ఉన్నది ఏంటిదంటే వన్ సైడ్ అంటే ఈక్వల్గా రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. చూడండి ఇలా ఇప్పుడు ఇది రెండు ఎదురు బదురుగా ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకో, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉందండి. ఇది కొంచెం కొంగుపాటు సైడ్ వచ్చింది ఈ లైన్స్. ఈ షేప్ బెల్ట్ సైడ్ వేసేస్తే మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు కదా, అందు గురించి అని చెప్పి ఇలానైతే ఫస్ట్ క్లాత్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక పిన్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది పక్కకు పెట్టేసుకుంటే ఎదురు బదురు ఫస్ట్ ఇట్లా చూసుకున్న తర్వాత స్టిచ్ చేసుకురావాలి. ఇలా నార్మల్గా మీరు పాదం మించుకొని ఇలా ఇట్లా ముట్టు వేస్తారో అంతే సేమ్ ఐఎస్టీజ్గా అలానే పక్క పెట్టుకోండి. ఐఎస్టీజ్గా దీన్ని కూడా ముందు సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఇట్లా పని. తర్వాత కచ్ అనేది తీసేయాలి, పిన్ తీసేయండి. ఇలా కచ్ అనేది తీసేసుకున్న తర్వాత ఒకటి అనుగుడు కుట్టు వేయాలి. ఇలా సేమ్ యాస్టీజ్గా ఇలా రెండు సేమ్ ఈక్వల్గా కినారి కుట్టు పెట్టడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే టాంచన్ కుట్టు పెట్టాలి కంపల్సరీగా. ఇలా రెండు ఇట్లా దగ్గరికి పట్టుకొని ఒక కుట్టు అయితే మళ్ళీ ఇంకొక కుట్టు, పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్వాలేదండి. ఎందుకనంటే ఇది తర్వాత కొంతమంది విప్పుకుంటారు, కొంతమంది అయితే అలానే ఉంచేసుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఒక పెద్ద కుట్టు పెట్టేసుకుంటే విప్పడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లేదంటే అది పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదండి, అది ఉన్నా ప్రాబ్లం లేదు, లేకున్నా ప్రాబ్లం లేదు. దీనికి ఇప్పుడు ఇంకో కుట్టు మనం కింది దానికి కరెక్ట్గా రావాలి అంటే కొంచెం కూడా అటు ఇటు కావద్దు. మనం కట్ చేసి పెడితే ఏంటంటే మెయిన్ పార్ట్ జారుడు క్లాత్ కదా, బాగా ఇట్లా జారినట్టు ఉంది కాబట్టి ఉన్నా లేకున్నా ఇట్లాంటి వాటికి ఇలా నేను ఇప్పుడు ఎట్లయితే కొంచెం క్లాత్ అనేది పైకి జరుపుకుంటూ ఇలా సిచ్యువేషన్ను సేమ్ ఐఎస్టీస్గా ఇలానే పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఎటువంటి ఐరన్ బాక్స్ యూజ్ చేయకుండా నేనైతే షేప్ బెల్ట్ అనేది ఎంత ముడతలు ఉన్నా కానీ ఇలానైతే నీట్ ఫినిషింగ్తో మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్కి బాడీ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా బొంగలు రాకుండానైతే స్టిచ్ చేయడానికైతే మనం ప్రయత్నం చేయాలి.